వాగ్దానాలను నిలబెట్టుకుని చంద్రబాబును ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. మొదటి హామీగా రైతు రుణాల మాఫీ చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా మాఫీ జరగలేదన్నారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు బ్యాంకులకు వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని మహిళలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా రేపు ప్రతి మండల కేంద్రంలో వైసీపీ దీక్షలు చేపట్టనుందని తెలిపారు. వచ్చే నెల 5న కలెక్టరేట్ల ఎదురు దీక్షలు చేస్తామన్నారు. గోదావరి జిల్లాలో జనవరి 6, 7 తేదీల్లో 2 రోజుల పాటు దీక్ష చేస్తానని చెప్పారు జగన్. ఈ వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలను ఆయన నెరవేర్చుకున్నాడా లేదా అన్నది తన మనస్సాక్షిని తన గుండెల మీద తాను చేసుకొని తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలుగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రతి హామీని తాను పబ్లిసైజ్ చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ తీసుకెళ్లారు. తన మాటను నమ్మి రుణాలు కట్టని కారణంగా పాత రుణాలు రెన్యువల్ కాక క్రాప్ ఇన్సూరెన్స్ కూడా దొరకని పరిస్థితుల్లో రైతులు ఇవాళ అలమటిస్తూ ఉన్నారు. డాక్రా అక్కచెల్లెమ్మలు పరిస్థితి అంతే. ఇవాళ డాక్రా అక్కచెల్లెమ్మలకు పొదుపు ఖాతాల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటా పోతా ఉన్నారు. అపరాధ వడ్డీతో అక్కచెల్లెమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర జిల్లాలలో పట్టించుకోని పరిస్థితిలో నష్టపోయిన ఆ ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోని పరిస్థితుల మధ్య ఆ డిమాండ్లన్నీ కూడా అక్కడే కలిపి ఆ డిమాండ్లన్నీ కూడా చేరుస్తూ మండల కేంద్రాల ఎదుటిన మొత్తంగా 663 మండలాలలో మొత్తంగా అన్ని చోట్ల ధర్నా